శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. ప్రతి నెల అమావాస్య ముందు చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. దానిలో మనకి మంగళవారం కలిసి వస్తే దానిని కృష్ణాంగారక చతుర్దశి అంటారు. ఆ రోజు చాలా విశేషమైన రోజు. యమధర్మరాజు గారి యొక్క ఆశీర్వచనాన్ని పొందేటువంటి రోజు. మానవులు అందరూ కూడా యమధర్మరాజు గారికి నమస్కారం చేయాలి. ఆ రోజు కృష్ణాంగారక చతుర్దశి అంటారు. ఇది నెలలో 2 పక్షాలు వస్తాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము. పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి పక్షాన్ని కృష్ణపక్షము అంటారు. అంగారకుడు అనగా కుజుడు అని అర్థం. కనుక మంగళవారం నాడు అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి నాడు భక్తిగా యమధర్మరాజు గారికి నమస్కారం చేయాలి. స్నానం చేసిన తర్వాత యమాయ ధర్మరాజాయ మూర్ఛవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ అంటూ ప్రార్థన చేయాలి. ఔదంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః అంటూ ప్రార్థన చేసి స్నానం చేసిన తర్వాత చేతులతో దోశలతో నీళ్లు తీసుకొని ఓం యమాయ నమః యమం దర్పయామి, ధర్మరాజాయ నమః ధర్మరాజం దర్పయామి, మూర్ఛవే నమః మూర్ఛం దర్పయామి, అంతకాయ నమః అంతకం దర్పయామి, వైవస్వతాయ నమః వైవస్వతం దర్పయామి, కాలాయ నమః కాలం దర్పయామి, సర్వభూతక్షయాయ నమః సర్వభూతక్షయం దర్పయామి, ఓం ఔదంబరాయ నమః ఔదంబరం దర్పయామి, దధ్నాయ నమః దధ్నం దర్పయామి, నీలాయ నమః నీలం దర్పయామి, పరమేష్ఠినే నమః పరమేష్ఠిం దర్పయామి, వృకోదరాయ నమః వృకోదరం దర్పయామి, చిత్రాయ నమః చిత్రం దర్పయామి, చిత్రగుప్తాయ నమః చిత్రగుప్తం దర్పయామి అంటూ చేతిలో దోశలతో నీళ్లు తీసుకొని వదిలిపెట్టినట్లయితే అలా 3 సార్లు యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అంత శక్తి మాకు లేదు అంటే ఒక్కసారి దక్షిణ దిక్కుగా యమధర్మరాజు గారికి నమస్కారం చేస్తూ యమాయ ధర్మరాజాయ మూర్ఛవే చాంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ ఔదంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠిని వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః అంటూ ప్రార్థన చేసిన యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు.